హరిహర వీరమల్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాదు తెలుగు ఇండస్ట్రీ ఈగర్గా వెయిట్ చేస్తున్న ఈ మూవీ పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ మే 9th రిలీజ్ అవ్వాల్సి ఉంది. ప్రొడక్షన్ యూనిట్ కూడా కాన్ఫిడెంట్గా కన్ఫామ్గా చెప్పింది మే 9th రిలీజ్ చేస్తామని. అది విన్న తర్వాత ఫ్యాన్స్ అయితే పండగ చేసుకున్నారు. నేను కూడా ఖచ్చితంగా మే 9th రిలీజ్ అవబోతుంది. సమ్మర్లో ఒక బ్లాక్ బాస్టర్ హిట్ అయితే రాబోతుంది పవన్ కళ్యాణ్ గారికి. ఫ్యాన్స్కి కూడా ఒక పండగ వాతావరణం ఉండబోతుంది అనుకున్నాము, కానీ ఇది బ్యాడ్ న్యూస్. కానీ చాలాసార్లు విన్నాము. మళ్ళీ ఇంకొకసారి సినిమా వాయిదా పడుతుంది. మే 9th అయితే రిలీజ్ అవ్వడం లేదు, అది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ డేట్ ఏంటనేది ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఇప్పటికొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సినిమా అయితే మళ్ళీ వాయిదా పడుతుంది, పోస్ట్పోన్ అవబోతుంది. ఇది సినిమా రిలీజ్ అయిన దగ్గర, అంటే సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ సినిమాకి ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. ఫస్ట్ డైరెక్టర్ చేంజ్ అయ్యాడు, తర్వాత డిప్యూటీ సీఎం గారు బిజీ అయిపోవడం, డేట్స్ లేకపోవడం వల్ల ఇంకొంచెం డిలే అయింది. ఇప్పుడు ఎందుకు డిలే అయింది ఇంకా క్లారిటీ అయితే రాలేదు. పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది, ఆల్మోస్ట్ రిలీజ్ చేసడానికి రెడీగా ఉన్నామని చెప్పిన ప్రొడక్షన్ యూనిట్ సడన్గా మళ్ళీ ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నారో ఒక క్లారిటీ అయితే లేదు. సో ఖచ్చితంగా ఇది కొంచెం బ్యాడ్ న్యూసే అండ్ కొంచెం ఏంటంటే డిసప్పాయింట్మెంట్. సినిమా రిలీజ్ అవుతుంది సమ్మర్లో, పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ది చాలా రోజులు అయిపోయింది అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్కి కొంచెం తీసుకోవడం కష్టము. ఓజీ రిలీజ్ అవుద్దని లాస్ట్ ఇయర్ నుంచి అనుకున్నాము, కానీ అది కూడా చాలా రీజన్స్ వల్ల రిలీజ్ అవ్వలేదు. అది ఎందుకు అనేది ఇంకా క్లారిటీ లేదు. ఓజీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీదు. హరిహర వీరమల్లు ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. మొత్తం కంప్లీట్ అయిపోయింది, అంటే పార్ట్ 1 మొత్తం సినిమా అంతా తీసి పార్ట్ 1 అంతా కంప్లీట్ అయిపోయింది, రిలీజ్ అయిపోతుంది అనుకున్న టైంలో మళ్ళీ పోస్ట్పోన్ అవబోతుంది. సో April 9th రిలీజ్ అవుతుందని ఎవరైనా సరే కొంచెం ఎదురు చూస్తుంటే, సో వాళ్ళకే ఈ న్యూస్. సినిమా రిలీజ్ అవ్వడం లేదు, కానీ ఏం చేయలేం, కొన్నిసార్లు తీసుకోవాలి. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఓన్లీ సినిమాలకే కాదు కదా. సో హీఈస్ ఎ డిప్యూటీ సీఎం ఫర్ ఆంధ్ర. సో ఆయనకు కూడా చాలా పనులు ఉన్నాయి రాజకీయాలతో పాటు. ఆయన తెలిసిందే కదా, ఇప్పుడు కూడా హెల్పింగ్ హ్యాండ్ ఉంటుంది, అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతుంటారు. సనాతన ధర్మం అని ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడికి వెళ్ళి ఇన్వాల్వ్ అవుతుంటారు, ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి కూర్చొని పని చేపిస్తుంటారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో కొంచెం సినిమాకి టైం కేటాయించడం అనేది కొంచెం కష్టము. సో అది ఫ్యాన్స్గా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఫ్యాన్స్గా ఆల్రెడీ వీఆర్ ప్రౌడ్. ఎందుకంటే ఆయన చేస్తున్న పనులు కానీ, ఆయన మనస్తత్వం కానీ, ఓకే హీరోగా మనం ఒక సిల్వర్ స్క్రీన్ మీద చూడాలని ఆశపడడం తప్పలేదు, దానికోసం వెయిట్ చేయడం తప్పలేదు. కానీ దాంతోపాటు ఆయన బిజీ, అంటే ఆయన షెడ్యూల్ ప్రకారం ఇక్కడ షెడ్యూల్ ఇవ్వకపోవడం వల్ల కొన్ని డిలేస్ అవుతున్నాయి. సో దాన్ని మనం తీసుకొని ముందుకెళ్ళాలి. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో వెయిట్ చేద్దాము. ప్రస్తుతానికైతే డిప్యూటీ సీఎం సార్ ఆయన పనులు ఆయన చాలా నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఆయనకి ఇప్పుడు లోకల్ కాదు, ఇది స్టేట్ కాదు, ఇప్పుడు సెంట్రల్ లెవెల్ అనమాట. సో ఆయన పట్టు అనేది జనాల్లో చాలా బాగుంది, జనాల్లో ఆయనకి మంచి పేరు వస్తుంది. అది చూస్తూ రోజు ఆయన వీడియోస్ చూస్తూ కానీ ఆయన చేస్తున్న పనులు చూసి చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. ఏంటంటే ఒక పవన్ ఇజాన్ ఫాలో అవుతూ ఒక పవర్ స్టార్ ఫ్యాన్గా ఆల్వేస్ ఫీల్ ప్రౌడ్. ఎవరైనా సరే ఓవర్గా నాకు మెసేజ్లు పెట్టినా కానీ ఆల్వేస్ గివ్ లెఫ్ట్ అండ్ రైట్. ఐ నో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చాలామంది అంటుంటారు, ఏందిరా నువ్వు పద్దాక ఆయన సపోర్ట్ చేస్తావని. ఓకే, ఆల్వేస్ సపోర్ట్. ఎందుకంటే ఆయనలో ఉన్న నిజాయితీ, ఆ నిబద్ధత, ఆయన చేసే పనులు నచ్చడం వల్ల ఆయన స్టిల్ ఫాలోయింగ్. ఎప్పటికీ కూడా హీఈస్ అవర్ ఏంటంటే రోల్ మోడల్. సో అది ఎవరు అవునన్నా కాదన్నా అది కరెక్ట్. సో ప్రస్తుతానికైతే ఈగర్గా వెయిట్ చేయండి. సో డేట్ అయితే పోస్ట్పోన్ అయింది. సో అది ఒక్కటే. సో అది చెప్పడానికి ముందుకు వచ్చా. సో ఇట్స్ డిసప్పాయింటింగ్ ఫర్ మీ అండ్ ఫర్ ఎవ్రీ వన్. సో బట్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ అండ్ గో. అండ్ వన్ డే ఇట్ విల్ కమ్, మన సిల్వర్ స్క్రీన్ మీద మళ్ళీ పవర్ స్టార్ గారిని ఒకేసారి చూస్తాం. ఒకేసారి ఓజీ అండ్ హరిహర వీరమల్లు వన్ ఆఫ్టర్ వన్ ఒకే ఇయర్లో, అంటే విత్ ఇన్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో రిలీజ్ అయ్యి మనల్ని ఎంటర్టైన్ చేస్తాయి. సో ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్స్ అవుతాయి అని కోరుకుంటూ ప్రస్తుతానికైతే జై హింద్, శ్రీని సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.